భారం ఇప్పుడు మనం భరిస్తున్నాం, భవిష్యత్ అవసరాల భారాన్ని. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏమవుద్దంటే రోజు పోయే కొద్దీ మన నెత్తిన బిల్లు పెరుగుతూనే ఉంటది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే 10-12 రూపాయలు పడుతుంది యూనిట్, మనకి తెలియకుండానే. ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ గా మనం వాడిన దానికి దీనికి చూసుకుంటే లేబర్ కి ఏదో ఒక బల్బు ఒక ఫ్యాను అది వేసుకునే వాళ్ళకి వరకే బెనిఫిట్ అండి కరెంట్. వాళ్ళ వరకు 300, 200, 400 ఈ రేంజ్ ఉంటుంది. మధ్య తరగతి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దోపిడీకి గురయ్యేవాళ్ళే కరెంట్ లో. ఇంకా రాబోయే రోజుల్లో పెరిగేదే కానీ తగ్గేది కాదు ఈ దోపిడీ. ఇప్పుడు ఇదివరకు ఈ ట్రాన్స్ఫార్మర్లు బిగించడము లేకపోతే ఈ కరెంటు పోల్స్ వేయటం ఇవన్నీ కూడా కాస్త తక్కువ కాస్ట్ కి జరిగేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మాన్యువల్ రిసోర్సెస్ దొరక్క మిషనరీ మీద ఆధారపడుతున్నారు. ఈ మాన్యువల్ రిసోర్సెస్ తో ఒక ట్రాన్స్ఫార్మర్ వేయడానికి ఒక 1000 రూపాయలు 1500 తీసుకునేవాళ్ళు కాంట్రాక్ట్. ఇప్పుడు ఇది 5000, 7000 అడుగుతున్నారు వాళ్ళు, 10,000 కూడా అడుగుతున్నారు. అంటే దాన్ని ఏమంటారు, ప్రొక్లైనర్ లాంటివి ఉంటాయి కదా మన, దాంతో తీస్తారు ఇవి ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ఆఫీస్ దగ్గరది క్రేన్లతో వాడుతున్నారు. క్రేన్లతో వాడి తీసుకొచ్చి ఇక్కడ కూడా క్రేన్లతోనే బిగిస్తున్నారు. మనుషులు చేసేది కాదు. దీనివల్ల ఏమైపోయింది,